చేతిలో ఇవి ఆకులు పట్టుకొని ఏంటబ్బా వీళ్ళు ఇంత సీరియస్ గా డిస్కషన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు కదా, ఇదేంటో తెలియాలంటే ముందు చూడండి మీరు. ఏం స్నాక్స్ చేయాలి జాను? ఏదో ఒకటి చేయనా? ఏదో ఒకటి అంటే బజ్జీయా? వామకు బజ్జీ చేయనా? ఓకే. సో అదన్నమాట సంగతి. మా కాలనీలో ఒకరి దగ్గర బచ్చలాకు అలాగే వామాకు చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ రెండైతే తీసుకొచ్చాను ఈరోజు బజ్జీలు చేద్దామని. నాకు సాయంత్రం అయిందంటే చాలు ఏదో ఒక రకమైన ఆకలి అయితే స్టార్ట్ అయిపోతుంది. అటు ఫ్రూట్స్ తినాలనిపించదు, అలా అని అన్నము తినాలనిపించదు. ఇదిగో ఇలా స్నాక్స్ తినాలని ఆకలి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. నాకు తోడు మా బుడ్డది, అంటే మా నైబర్ వాళ్ళ పాప అనమాట, తన పేరు జాను. ఇంకా అది కూడా చాలా రోజుల నుంచి అడుగుతుంది ఏమైనా స్నాక్స్ చేయండి అని. ఇంకా మొత్తానికి ఈ రోజు అయితే కుదిరింది. అంటే ఈ వీడియో నిన్నటిది అనమాట. ఇతో పాటు ఎవరైనా వీడియోలో కనిపిస్తుందని మీకు ఒక డౌట్ రావచ్చు, వీళ్ళు ఎవరు అని అంటే, నేను చెప్పాను కదా ఒకసారి మన సబ్స్క్రైబర్ ఒకరు మన కాలనీలో దిగారు అని, వాళ్ళ మదర్ అనమాట. ఆంటీ వచ్చిన చాలా తక్కువ టైంలోనే ఏదైనా తినాలనిపిస్తే కాస్త వండి పెట్టండి ఆంటీ అని అంత చనువు పెరిగిపోయింది ఆంటీతో, అంత బాగా కలిసిపోయారు అనమాట. సో ఈ రోజు అయితే మేము ఇంకా వామాకు బజ్జీలు వేసుకుంటున్నాము. అండ్ వామాకు బజ్జీలతో పాటు నేను బచ్చలాకు కూడా తీసుకొచ్చాను కదా, ఆ బచ్చలాకుతో కూడా బజ్జీలు వేద్దామని ట్రై చేసినాం కానీ అంత బాగా రాలేవు. కానీ వామాకు బజ్జీలు మాత్రం అదిరిపోయినాయి అసలు నిజంగా. అన్నట్టు రెసిపీ చెప్పలేదు కదా, చాలా ఈజీ అబ్బా. కప్పుడు శనగపిండిలో ఒక 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వంట సోడా, కొంచెం ఓమ కలిపేసుకొని వాటర్ వేసి కలిపేసుకొని ఇదిగో ఇలా ఆకులు వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇదే తరహాలో తమలపాకు బజ్జీ కూడా చేస్తారంట. మీలో ఎంతమంది టేస్ట్ చేస్తారో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఈ లోపు మా బుడ్డలు వెయిట్ చేస్తున్నారు. బాందుపురి చూడు ఆంటీయా అమ్మ అను బాగుందా?